వేళాపాళా లేకుండా అర్ధరాత్రి పూట గజ మీనా వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. వడ్డీ కింద నేను ఎత్తుకుపోతాను అంటూ మీనా వాళ్ళ చెల్లి సుమతిని అల్లరి పెడుతూ ఉంటాడు. అయితే ఆ గొడవంతా విని మీనా వస్తుంది బయటికి. మీనాను కూడా ఏంటి మొగుడిని వదిలేసి వచ్చేసావా? నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి అన్నట్టు చాలా తప్పుగా చండాలంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే వస్తాడు మన హీరో బాలు. చెంప చెల్లుమనిపించేస్తాడు గజాకి. ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తాడు. ఎవర్రా నన్ను కొట్టింది అన్నట్టు. బాలుని చూసి ఇక ఈ గజ అసిస్టెంట్ ఉన్నాడు కదా! వచ్చాడన్నోయ్ నీ మొగుడు అనైతే అంటూ ఉంటే, ఇక సుమతి ఉండి ఎవరొస్తారు మిమ్మల్ని కాపాడడానికి అన్నావు కదా! ఇప్పుడు నీ యముడొచ్చాడు. ఇప్పుడు తన దగ్గర నుంచి తప్పించుకో చూద్దాం అన్నట్టు మాట్లాడుతుంది. ఇక గజ కాలర్ పట్టుకొని చూడమ్మా గజాల నీకు ఇంతకు ముందే చెప్పాను. మా అత్తగారి కుటుంబానికి వచ్చావు అంటే నీకు ట్రీట్మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది అని. నిన్ను కొట్టి చంపేసి ఒక రాయి కట్టేసి నీళ్ళలో తోసేస్తాను. కనీసం తేలను కూడా తేలవు. నువ్వు ఇంకెప్పుడైనా ఏదైనా నా కుటుంబం చేయాలని ఏమన్నా గాని చూసావంటే నన్ను దాటుకొని రావాలి. నీకంత ధైర్యం ఉంది అనుకుంటే అలాగే రామ్మా గజాల అన్నట్టు వార్నింగ్ ఇస్తాడనమాట. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్తున్నాను. ఇంకొకసారి నా అత్తగారి కుటుంబానికనొస్తే ఏం చేస్తానో గుర్తుంది కదా! అన్నట్టు బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఇంటి పక్కల వాళ్ళు సాంబయ్య చనిపోయిన తర్వాత ఈ ఇంటికి ధైర్యం అనేదే లేదు బాబు. ఇప్పుడు నీ రూపంలో వచ్చింది. పార్వతమ్మ మంచి అల్లుడు దొరికాడు నీకు. మీనా నువ్వు చాలా అదృష్టవంతురాలివే. ఇలాంటి భర్త నీకు దొరికాడు. నీకు నీ కుటుంబానికి చాలా అండగా నిలిచే ఒక భర్త నీకు దొరికాడు అన్నట్టు చెప్తూ ఉంటే మీనా ఆశ్చర్యంలోనూ చాలా ప్రేమగా బాలునే చూస్తూ ఉండిపోతుంది. మగదిక్కు లేని మీనా కుటుంబానికి అండగా కొండంత అండగా బాలు ఉండేసరికి మీనాకి పట్టలేని సంతోషం, ఆనందం. ఇక బాలునే అదేకంగా చూస్తూనే ఉంటుంది. బాలులో ఎప్పుడు నెగెటివ్స్‌నే చూసినా మీనాకి ఇప్పుడన్నీ పాజిటివ్‌లే. బాలు ఏం చేసినా కూడా తనకి నచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ కూడా అలానే మొదలైపోతూ ఉంది.